స్పెషల్ ఏం చేయబోతున్నారు? మటన్ కోఫ్తా బిర్యానీ. మటన్ కోఫ్తా బిర్యానీ. సో ఎలాగ ఇప్పుడు అందరికి సమ్మర్ హాలిడేస్ కాబట్టి బిర్యానీలు చేయొచ్చు కాబట్టి సో డిఫరెంట్ గా మటన్ కోఫ్తా బిర్యానీ. ఓకే, మటన్ కోఫ్తా బిర్యానీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మటన్ కోఫ్తా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ కీమా 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, శనగపిండి కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1. రావు గారు మేము రెడీ ఉన్నామండి బిర్యానీకి. కోఫ్తా బిర్యానీకి. ఎస్, కోఫ్తా బిర్యానీకి. ఫస్ట్ నూనె వేసుకుందాం. సో ఇది కీమా అనమాట అండి. సో దీంట్లో ఆల్రెడీ ఉడకపెట్టాము. నేను ఉడకపెట్టి కొంచెం పేస్ట్ చేశాను అనమాట. దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి. సో ఇది బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు కోఫ్తాలు ఫస్ట్ చేసుకుందాం. సైడ్లో మీరు దీంట్లో నీళ్ళు పోసుకొని కొంచెం వేడి నీళ్ళు పెట్టండి. నీళ్ళు వేడి చేయాలి. అవునండి. ఎంత వాటర్ కావాలి ఒకసారి చూస్తే. పోయింది చెప్తాను. ఓకే, మూత పెట్టండి చాలు. సో దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం శనగపిండి బైండింగ్ అన్నమాట. మీరు ఇది ఉడకబెట్టిన కీమా కదా? అవునండి. సో ఏమేమి ఉడకబెట్టారు? ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. సో ఇది కూడా ఎంతసేపు ఉడకాలి అలాంటిది ఏమైనా ఉందా? ఒక 3-4 విజిల్ వచ్చే వరకు. 3-4 విజిల్స్ వస్తే చాలా. సో ఇప్పుడు ఈ చిన్న ఉండలుగా చేసుకొని కోఫ్తా అవి ఎందుకండి అంత చటపటమంటున్నాయి? అవి మిమ్మల్ని చూసి వేసారు రావు గారు, జోక్ వేసారండి. నన్ను చూసి చటపటమంటున్నాయంట. కోఫ్తా రెడీ అయింది అనమాట. క్రిస్పీగా ఉన్నది, సాఫ్ట్ గా. నేను అభిరుచిలో మీతో పాటు లేడీ షాప్ అయిపోతాను. యాక్టింగ్ తర్వాత నెక్స్ట్ మన ప్రొఫెషన్ ఇదే. ఇది సైడ్ పెట్టుకోండి. సో నీళ్లు ఇంకొంచెం బాగా మరగాలి కదా? అవునండి. ఓకే, ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. మామూలుగా మనం పచ్చిమిర్చి కానీ కూరగాయలు కానీ ఒక వారం రోజుల వరకు సరిపడా తెచ్చుకుంటూ ఉంటాం. పచ్చిమిర్చి విషయానికి వస్తే అవి త్వరగా ఎర్రబడకుండా పండిపోకుండా ఉండాలి అంటే పచ్చిమిర్చి నిల్వ ఉంచే కవర్లో కొద్దిగా పసుపు వేసి కనుక నిల్వ ఉంచుకున్నట్లయితే పచ్చిమిర్చి త్వరగా పండదు. సో నీళ్లు మరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ ప్యాన్ వచ్చింది కదా, దీంట్లో దమ్ వేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఇది ఆన్ చేసుకుందాం, స్లోలో పెట్టుకుందాం. ఓకే, దీంట్లో కొంచెం మనం మసాలా దినుసులు వేసుకుందాం. బిర్యానీ ఆకు జస్ట్ ఫ్లేవర్కి, సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం మరగనండి. దీని లోపల మనం మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కొంచెం నూనె, స్పీడ్లో పెట్టుకోవచ్చు. కొంచెం నూనె వేడెక్కాలి. సో ఇన్ ద మీన్ టైం అది కూడా రెడీ అవుతుంది అనమాట. ఇందులో వేస్తారా రైస్? అవునండి, తీస్తున్నాను. సో మీకు అటు అయ్యేలోపు ఇది బాయిల్ అవుతుంది. అవునండి, టైం మేనేజ్మెంట్ అనమాట. ఓకే, ఇది సైడ్ బై సైడ్ మనం ఇది కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు అగైన్ దీంట్లో మసాలా, జీలకర్ర ఫస్ట్,
మసాలా దినుసులు. మసాలా దినుసులు ఇది ఉడికిపోతుంది. ఓకే, మన బిర్యానీ ఆకు. ఓకే, మన బిర్యానీ ఆకు అండి. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర కాదు, ఇది పుదీనా. ఓకే, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు, మీరు లోలో పెట్టారు కదా, నేను కొంచెం హై చేశాను. పర్వాలేదండి, కరెక్ట్గా దీనికి దానికి కరెక్ట్గా టైం మీట్ అవుతుంది. కొంచెం ఉప్పు, దాని తర్వాత కారం, దాని తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, లాస్ట్లో పెరుగు అన్నమాట. ఇప్పుడు ఈ కోఫ్తా. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అండి. అందులోకి వేయమంటారా? అంటే నీళ్ళు లేకుండా వేయాలి కదా. అది అందులోకి వేసేస్తుంది. లేదు, దీంట్లో నీళ్ళు ఉన్నది కదా, నీళ్ళు లేకుండా వేయాలి. ఇప్పుడు ఇవి వడకట్టాలా? అవునండి. దీంట్లో కొంచెం కొంచెం ఈ బ్యాలెన్స్ లాగా కొత్తిమీర, మళ్ళీ ఈ పుదీనా, కొంచెం మీకు రిచ్గా కావాలంటే మీరు సాఫ్రాన్ వేసుకోవచ్చు, కొంచెం గీ వేసుకోవచ్చు. సో ఒక 10 minutes అన్నమాట. మన కోఫ్తా బిర్యానీ ఇది రెడీ. సో మీరు చెప్పిన టైం అయిపోయినట్టుంది. అవునండి, చూద్దామా? ఎస్. ఫ్లేవర్ చూస్తారా? లేదు, బిర్యానీ కోసం రెడీగా ఉన్నామండి మేము. ఓకే, గుడ్. అంటే కలిపే అడుగు నుంచి ఆ కోఫ్తాలు అవన్నీ వస్తాయి అనుకుంటా. సో స్విచ్ ఆఫ్ చేసుకుందాం. కోఫ్తా బిర్యానీ రెడీ. షాప్ స్పెషల్ లాగే బాగుందండి, సింపుల్ గా. ఎస్, మటన్ కోఫ్తా బిర్యానీ రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మటన్ కోఫ్తా బిర్యానీ తయారీ విధానం. ఉడికించిన మటన్ మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉప్పు, నూనె వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా, కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, కోఫ్తాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అన్నం, కొత్తిమీర, పుదీనా వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, మటన్ కోఫ్తా బిర్యానీ రెడీ.
మటన్ కోఫ్తా బిర్యానీ. చాలా పెద్ద పేరుగా ఉంది, కానీ నాకెందుకో మీరు చాలా ఫాస్ట్గా అటు ఇటు చేసిన దాంట్లో ఏదో చాలా పెద్ద లేట్ అవుతుంది బిర్యానీ అంటే అన్నట్టు ఏం అనిపించలేదు. రెగ్యులర్గా బిర్యానీ తినేది ఒక టేస్ట్ వస్తుంది, ఇది చెప్పలేకపోతున్నాను. అది ఏదో సంథింగ్ పులుపు వగరు తీపి కారం అన్నీ కలగలిపి ఉంది. బిర్యానీ ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది మనకి, ఇది బిర్యానీ కాకుండా సంథింగ్ డిఫరెంట్గా ఉంది, ఏదో గుడ్, బాగుంది. సో థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ అండి.